విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా కింగ్డమ్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. జూలై 31న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే 1920లో బ్రిటిష్ వాళ్లు శ్రీకాకుళం దగ్గర ఉన్న ఓ తెగ మీద బంగారు గనుల కోసం దాడి చేసి ఆ తెగ రాజుతో సహా అందరినీ చంపేస్తారు. కొంతమంది ఆ తెగ పిల్లల్ని మాత్రం అక్కడ్నుంచి తప్పించి ఒక ఓడలో సముద్రంలో వదిలేస్తారు. వాళ్లు శ్రీలంకకు వచ్చి శరణార్థులుగా బతుకుతూ వాళ్ల రాజు వస్తాడని, వాళ్లను కాపాడుతాడనే ఆశతో ఒక దీవిలో బతుకుతూ ఉంటారు. వాళ్లకు ఇండియా, శ్రీలంక 2 దేశాలు గుర్తింపు ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్న కొంతమంది గ్యాంగ్స్టర్స్ వీళ్లను రౌడీలుగా, స్మగ్లర్లుగా వాడుకుంటుంటారు. 1990లో సూరి కానిస్టేబుల్గా పనిచేస్తూ చిన్నప్పుడు తన తండ్రిని చంపి వెళ్లిపోయిన అన్న శివని వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ పోలీస్తో గొడవ పడతాడు. దీంతో పై ఆఫీసర్స్ సూరిని గుర్తించి, మీ అన్న శ్రీలంకలో ఒక తెగకు నాయకుడిగా, క్రిమినల్గా ఉన్నాడు, అతన్ని తెచ్చుకో, అలాగే మాకు ఒక ఆపరేషన్ చేసిపెట్టు అని సూరిని శ్రీలంకకు పంపిస్తారు. శ్రీలంకలో శివ, అతని తెగ వాళ్లను పడియప్పన్, అతని కొడుకు మురుగన్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. సూరికి అక్కడ ఉన్న ఇంకో స్పై మధు, భాగ్యశ్రీ బోర్సే హెల్ప్ చేస్తుంది అని చెప్తారు. మరి సూరి వాళ్ల అన్న శివను కలిసి ఏం చేశాడు? అతనికి ఇచ్చిన ఆపరేషన్ ఏంటి? అక్కడి తెగలో శివ ఎలా కలిసిపోయాడు? శ్రీలంకలో సూరి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? శివ చిన్నప్పుడు తండ్రిని ఎందుకు చంపాడు? ఆ తెగ వాళ్లందరూ వెతుకుతున్న వాళ్ల రాజు ఎవరు? మధు సూరికి ఎలా సపోర్ట్ చేసింది? సూరి స్పై అని అక్కడ ఎవరికైనా తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ. విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టి చాలా కాలమైంది. కింగ్డమ్ టీజర్, ట్రైలర్స్తో పాటు సినిమాలో విజయ్ కొత్త లుక్తో ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ఒక తెగ కథతో పాటు ఓ అన్న ఎమోషన్ రెండూ కలిపి బాగానే రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా సూరి తన అన్న కోసం వెతకడం, అన్న దగ్గరకు వెళ్లడం, అక్కడ తెగలో కలిసిపోవడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్లో తెగని కంట్రోల్ చేసే అక్కడి గ్యాంగ్స్టర్స్తో విభేదాలు, స్పై ఆపరేషన్, అన్నా తమ్ముడు ఎమోషన్తో సాగుతుంది. అన్నా తమ్ముడు ఎమోషన్ మాత్రం బాగా రాసుకున్నారు. అక్కడక్కడ బోరు కొట్టినా అనిరుద్ తన మ్యూజిక్తో నిలబెట్టాడు. ఈ కథకు సపరేట్గా తెగ, దాని చుట్టూ కథ అవసరం లేకపోయినా రాసుకున్నారు. సినిమా చూస్తుంటే రెట్రో, కంగువా లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. పార్ట్ 2కి చివర్లో లీడిచ్చారు కానీ సెకండ్ హాఫ్లో సాగదీయకుండా కథ పూర్తి చేయాల్సింది. స్పై ఆపరేషన్ ఇంకా ఏదో ఉంది అన్నట్లు లీడ్స్ ఇచ్చారు కానీ అవేవీ క్లారిటీగా చెప్పలేదు. హీరోయిన్తో ఉన్న సీన్స్ చాలా వరకు ఎడిటింగ్లో తీసేసినట్లున్నారు. విజయ్, భాగ్యశ్రీ మధ్య రిలీజ్ చేసిన సాంగ్ సినిమాలో లేదు. గౌతమ్ ఏదో పెద్దగా రాసుకుందాం అనుకున్నారు కానీ కథ ఇంకా క్లారిటీగా రాసుకోవాల్సిందే. విజువల్స్ మీద పెట్టిన దృష్టి కథ, కథనం మీద ఇంకాస్త పెట్టాల్సిందే. ప్రీ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ ఊహించరు. క్లైమాక్స్లో చాలా సందేహాలతో, కొన్ని ట్విస్టులతో పార్ట్ 2కి లీడిచ్చారు. అక్కడక్కడ కొన్ని యాక్షన్ సీన్స్, విజయ్కి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. నటీనటుల పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ ఓ కొత్త లుక్లో కనిపిస్తూ తన పర్ఫార్మెన్స్తో మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్లతో పాటు ఎమోషనల్ సీన్స్లోనూ బాగా నటించాడు. గత సినిమాలకు కొంత భిన్నంగా కనిపించే ప్రయత్నం చేశాడు. సత్యదేవ్ మాత్రం విజయ్ అన్న పాత్రలో అదరగొట్టాడు. సత్యదేవ్కి మంచి యాక్షన్, ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. భాగ్యశ్రీ బోర్సే సింపుల్ లుక్స్లో హీరోయిన్ పాత్రలో అక్కడక్కడా కనిపించి మెప్పించింది. నెగటివ్ పాత్రలో మలయాళం నటుడు వెంకటేష్ కూడా మెప్పిస్తాడు. ఓ బైరాగిగా అయ్యప్ప శర్మ బాగానే నటించారు. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రలో మెప్పిస్తారు. సాంకేతిక అంశాలు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, విజువల్స్, మ్యూజిక్ ప్రాణం పోశాయి. ప్రతి ఫ్రేమ్లోనూ విజువల్స్ చాలా బాగా చూపించారు. అనిరుద్ ఈ సినిమాకు తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రాణం పోశాడు. సినిమా స్లో అవుతుంది, బోర్ కొడుతుంది అన్నప్పుడల్లా తన మ్యూజిక్తో హైప్ ఇచ్చాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్లు కొత్తగా డిజైన్ చేశారు. శ్రీలంక, వైజాగ్ రియల్ లొకేషన్స్లో షూట్ చేసి చాలా సహజంగా చూపించారు. అన్న కోసం వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడు రొటీన్ కథ అయినా దానికి స్పై ఆపరేషన్, ఓ తెగ కథ ఇవన్నీ కలిపి కొత్తగా రాసుకున్నారు. కథనం ఇంకాస్త బలంగా రాసుకోవాల్సిందే. సెకండ్ హాఫ్లో ఎడిటింగ్లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుండేది. నిర్మాణపరంగా ఈ సినిమా బాగా ఖర్చు పెట్టినట్లు తెరపై ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది.
మొత్తంగా కింగ్డమ్ సినిమా చిన్నప్పుడు వెళ్లిపోయిన అన్నను వెతుక్కుంటూ వెళ్లిన తమ్ముడు ఓ తెగలో ఎలా కలిసిపోయాడు, ఆ తెగ కోసం ఏం చేశాడు అని విజువల్ ట్రీట్తో మెప్పించారు.